వెల్కమ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెషన్ గుడ్ న్యూస్తో స్టార్ట్ చేసుకున్నాం. అదేంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇండియాలో చేంజ్ అయింది. ఆఫ్టర్ 34 years ఆఫ్ పీరియడ్ ద న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ ఇంప్లిమెంటెడ్. సో ఎలా ఇంప్లిమెంట్ అయింది ఏంటి అనేది మనం చూసుకుందాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి తెలుసుకుందాం. సో దీనివల్ల స్టూడెంట్స్ ఎంత బెనిఫిట్ అవుతారు, ఏమేమి ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పటివరకు మేము చదువుకుంటే ఒకలాగా ఉంది కదా. సో మేము ఏమేమి పొందలేము మా ఎడ్యుకేషన్లో, అవన్నీ కూడా ఇప్పుడు ఫ్యూచర్ వచ్చే కిడ్స్కి ఇంప్లిమెంట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు కాకపోయినా ఒక 3-4 years తర్వాత అయినా ఎవరైతే మీ జూనియర్స్ ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. అంటే దే విల్ హ్యావ్ ద ప్రాక్టికల్ అప్లికేషన్ అనమాట. సో దీని గురించి తెలుసుకునే ముందు టాపిక్లోకి వెళ్ళిపోదాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి తెలుసుకుందాం. ఇది స్టూడెంట్స్ అనేది ఒక గిఫ్ట్ లాంటిది. ఎందుకు అనేది ముందు చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? ఇది July 29, 2020 రోజు లాంచ్ చేశారు. ఇది డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది July 29, 2020 ఇన్ ద ఇయర్ 2020 క్యాబినెట్ మీటింగ్ లో ఈవినింగ్ 4 o'clock అప్రూవ్ అయింది. సో దీని మెయిన్ హైలైట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇది ఈ డ్రాఫ్ట్ ఎవరు ఇచ్చారు అంటే డాక్టర్ కె కస్తూరి రంగన్. సో ఇతను కస్తూరి రంగన్ అనే అతను పద్మ విభూషణ్ అవార్డెడ్ పర్సన్. సో ఇతను ఈ డ్రాఫ్ట్ ఇచ్చాడు అనమాట. సో ఇతను ఫార్మర్ ఇస్రో చైర్మన్ గా కూడా పనిచేశారు. సో వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి, ఇతను ఇచ్చిన కమిటీ రిపోర్ట్ బట్టి క్యాబినెట్ మీటింగ్ లో అప్రూవ్ చేశారనమాట. సో ఏంటి ఆ మీటింగ్ లో హైలైట్స్ ఏంటి అంటే, ఆ కమిటీ రిపోర్ట్ లో హైలైట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ మెయిన్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. సో స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మనం 10+2+3 ఫార్మాట్ లో చదువుతున్నాం. అంటే 10th క్లాస్, తర్వాత 2 years ఇంటర్, తర్వాత డిగ్రీ. అంటే ఇది 3 or 4 years. ఒకవేళ నార్మల్ డిగ్రీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ 3 years ఉంటుంది. బీకామ్, బిఎస్సి, బిఏ. ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ డిగ్రీస్ అయితే 4 years ఉంటాయి. సో ఇది మనం ఫాలో అవుతున్న ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అన్నమాట. సో దీన్ని 5+3+3+4 గా చేంజ్ చేశారు. సో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? 5+3+3+4 గా చేంజ్ అవుతుంది. సో ఎందుకు ఇలా చేంజ్ చేశారు అంటే, ఇక్కడ ఏదైతే మనం ఎడ్యుకేషన్ చేస్తున్నామో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది తక్కువగా ఉంది. సో ఇక్కడ మార్క్స్ బేస్డ్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉంటారు టీవీస్లో, నా ఇంటర్ రిజల్ట్స్ రాగానే స్క్రోలింగ్ స్టార్ట్ అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్? కానీ అందులోనే సపోజ్ అందులో అన్ని ర్యాంక్స్ చెప్తారు కదా, అన్ని ర్యాంక్స్లో ఎంతమంది జాబ్ స్కోర్ చేశారు అండ్ ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? సో అందుకని ఈ దానికి ఎండ్ చేస్తూ వీళ్ళు 5+3+4 అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఈ 5+3+3+4 కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడున్న ప్రజెంట్ చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉంది? కేజీస్, దట్ ఈస్ KG1, KG2, దట్ ఈస్ LKG, UKG అండ్ నర్సరీ కూడా యాడ్ చేస్తారు. ఓకేనా. తర్వాత 1 to 10th క్లాస్, దాని తర్వాత ఇంటర్ 2 years, దాని తర్వాత డిగ్రీ. సో ఈ డిగ్రీ 3 years అన్నా ఉంటుంది, 4 years అన్నా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టు 10th క్లాస్ అంటే ఇది నార్మల్గా చైల్డ్ డెవలప్ అవుతాడు, అంటే ఫౌండేషన్ కోర్స్ లాగా. ఇక్కడ ఫస్ట్ టు 10th ఏం చదువుతారు? ఇక్కడ మీరు జనరల్గా 3 languages చదువుతారు, యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ చదువుతారు. సో ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్ అంతా అయిపోయింటారు. అంటే 10th, ఆఫ్టర్ 10th ఎప్పుడైతే మీరు ఉన్నారో మీకు ఇంటర్ వెళ్ళాలి. సో ఇంటర్కి వెళ్ళేసరికి మీకు కొత్త స్ట్రీమ్ అంటే ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా, ఎంఈసీ తీసుకోవాలా, ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఓకేనా. సో 4 ఆప్షన్స్లో ఇఫ్ సపోజ్ నాకు బయాలజీ ఇష్టం, మ్యాథ్స్ ఇష్టం, ఫిజిక్స్ ఇష్టం, అలా తీసుకోగలుగుతామా? లేదు. బయాలజీ ఇష్టం అయితే బైపీసీ తీసుకోవాలి, మ్యాథ్స్ ఇష్టం అయితే ఎంపీసీ తీసుకోవాలి. అంతేగాని రెండింటిని మిక్స్ చేసి తీసుకొచ్చా తీసుకోలేదు అనమాట. సో ఇక్కడ నాకున్న ఇంట్రెస్ట్ ఒకటి, చదువుతుంది ఒకటి. సో అలానే అది కంటిన్యూ అయిపోతుంది. సో ఇంట్రెస్ట్ లేకుండా చదవడం అనేది జరుగుతుంది.
ఇంట్రెస్ట్ లేకుండా వర్క్ చేయడం కష్టం. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ మీద మీరు 100% ఎఫర్ట్ ఇస్తారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసే వర్క్ 100% రిజల్ట్ ఉంటుంది అండ్ 100% ఎఫర్ట్ మీ నుంచి కూడా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో దాని తర్వాత డిగ్రీ అయిపోతుంది. సో డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు సపోజ్ పీజీ చేయాలి. పీజీ తర్వాత సో ఆన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇదే ఇప్పుడున్న ప్రెసెంట్ సిస్టమ్. సో దీన్ని ఎందుకు చేంజ్ చేశారు అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇదే ఈ ప్యాటర్న్ లో మనం ఒకవేళ సపోజ్ అబ్రాడ్ వెళ్ళాలి. సో ఇక్కడ జనరల్ గా మనం చూస్తూ ఉంటాం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మ్యాథ్స్ అబ్రాడ్ వెళ్ళిపోవడం. ఎందుకు అంటే వాళ్ళకి 4 ఇయర్స్ డిగ్రీ ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతారు. కానీ నార్మల్ డిగ్రీ 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు వెళ్ళడానికి వస్తుందా? లేదు. ఎందుకు అంటే అబ్రాడ్ కంట్రీస్ లో ఎడ్యుకేషన్ +4 ఉండాలి. ఓకేనా? సో వీళ్ళకి 3 ఇయర్స్ ఉంది. సో మళ్ళీ వీళ్ళు ఇంకొక డిగ్రీ చేయాలి సో దట్ దే కెన్ గో టు ఫారెన్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న 5+3+4 లో ఎలా డివిజన్ చేశారో చూద్దాం. సో ఫస్ట్ 5 లో ఫౌండేషన్ స్టేజ్ అంటారు. సో ఇందులో ఏ ఇయర్స్ పిల్లలు అంటే ఏ స్టూడెంట్స్ వస్తారు అంటే 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ పిల్లలు అండ్ 6 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ పిల్లలు. అంటే ఇందులో 3 to 6 ఇయర్స్ వాళ్ళు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేదంటే కిండర్ గార్డెన్ క్లాసెస్ వాళ్ళు లేదంటే అంగన్వాడీ స్కూల్ పిల్లలు వీళ్ళందరూ ఇందులో వస్తారు. అండ్ క్లాస్ 1 and 2 వచ్చేసి 6 and 8 ఇయర్స్ వాళ్ళు ఇందులో ఉంటారు. సో ఇది ఫౌండేషన్ స్టేజ్లో వీళ్ళు ఉంటారు. సో వీళ్ళకు బేసిక్ లిటరసీ అంటే వీళ్ళని ట్రైన్ చేస్తాం. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ప్రిపరేటరీ స్టేజ్లో 8 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ వరకు ఉన్న చిల్డ్రన్ ఉంటారు. వీళ్ళు 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ పిల్లలు ఉంటారు. సో నెక్స్ట్ మిడిల్ స్టేజ్, ఈ 3 ఇయర్స్లో మిడిల్ స్టేజ్. సో మిడిల్ స్టేజ్ పిల్లలు అంటే 11 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ స్టూడెంట్స్. వీళ్ళు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ వాళ్ళు ఇందులోకి వస్తారు. నెక్స్ట్ 4 ఇయర్స్ది అది సెకండరీ స్టేజ్ అంటారు. దీంట్లో 16 to 18 ఇయర్స్ పిల్లలు ఉంటారు. వీళ్ళు 9, 10, 11, 12 క్లాసెస్ వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ 9, 10, 11, 12 అంటే ఇందులోనే మన తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్లో ఇంటర్ అంటే జనరల్గా మనకి ఇంటర్మీడియట్ ఉంటుంది. ఓకేనా? సో అది కూడా ఇందులోకి కంబైన్ అవుతుంది. ఓకేనా? ఇందులో మనకి అప్ టు క్లాస్ 5 అంటే అప్ టు ప్రిపరేటరీ స్టేజ్ టీచింగ్ అనేది మదర్ టంగ్లోనే చేయాలి పిల్లలకు అర్థం కావడానికి అండ్ బేసిక్ అండ్ ఇక్కడ ఫ్లెక్సిబుల్ టు పిల్లలకి ఈజీగా అర్థం అయ్యేలాగా అండ్ ప్లేవే మెథడ్లో ఎడ్యుకేషన్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళకి 6th, 7th అండ్ 8th క్లాస్ వాళ్ళకి కోడింగ్ స్టార్ట్ చేస్తారు. కోడింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలి అండ్ అలానే వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే వొకేషనల్ కోర్సెస్ అనేది యాడ్ చేస్తారు అండ్ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎలా అంటే వీళ్ళకి ఇప్పుడు సపోజ్ ఒక కార్పెంటర్ కానీ లేకపోతే ఒక ప్లంబర్ ఉన్నాడు. సో ప్లంబర్ గురించి వీళ్ళకి తెలుసు, థియరిటికల్గా ప్లంబర్ ఏం చేస్తాడో తెలుసు. కానీ ప్రాక్టికల్ వర్క్ ఎలా చేస్తాడు అనేది ఈ వొకేషనల్ కోర్స్లో కానీ లేకపోతే ఇంటర్న్షిప్లో కానీ నేర్పిస్తారు. అండ్ వీళ్ళకి 10 days బ్యాగ్ ఫ్రీ. అంటే ఈ ఇంటర్న్షిప్కి కానీ ఈ వొకేషనల్ కోర్స్కి కానీ వెళ్ళినప్పుడు వీళ్ళకి 10 days బ్యాగ్ ఫ్రీ. అంటే వీళ్ళు బ్యాగ్ స్కూల్కి మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సో ఈ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆల్మోస్ట్ పిల్లలందరికీ కూడా బ్యాక్ బర్డెన్ తగ్గించడానికే చూస్తుంది. ఎందుకంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అయినప్పుడు మీకు బుక్స్ ఎక్కువగా అవసరం రావు. తర్వాత సెకండరీ స్టేజ్లో 4 ఇయర్స్ ఉంటుంది. సో ఇందులో 16 to 18 ఇయర్స్ చిల్డ్రన్ ఉంటారు. సో ఇందులో 9th క్లాస్, 10th క్లాస్, 11th and 12th. సో జనరల్గా సిబిఎస్ఈలో 11, 12 అంటాము. మన స్టేట్లో అయితే ఇంటర్మీడియట్ 1st ఇయర్ అండ్ 2nd ఇయర్ అంటాం. సో ఇప్పుడు ఇంటర్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లోకి కంబైన్ అయిపోయింది. అంటే స్కూల్ ఎడ్యుకేషన్లోకి కంబైన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు మీ సబ్జెక్ట్స్ ఓరియంటెడ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్ స్ట్రీమ్స్ అనేవి ఏమీ ఉండవు. మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని అంటే ఇక్కడ స్టూడెంట్స్కి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న ఫార్మాట్ గురించి తెలుసుకుందాం. 5+3+3+4. ఓకేనా? సో ఫస్ట్ ఫౌండేషన్ స్టేజ్. సో ఫౌండేషన్ స్టేజ్లో ఎలా ఉంటుంది టీచింగ్ అంటే మల్టీ లెవెల్ ప్లే ఆర్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. అంటే ఏంటి ఇక్కడ ఉన్న పిల్లలు అంటే ఇందులో ఏ క్లాస్ వరకు అప్ టు క్లాస్ 2nd వరకు పిల్లలు వస్తారు. సో వీళ్ళకి ఎలా అంటే యాక్టివిటీ బేస్డ్ లేకపోతే
ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులోనే మనకి క్లాస్ 2 అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఏవైతే కిండర్ గార్డెన్స్ అంటే ఇందులోని కిండర్ గార్డెన్స్ ఉంటాయి 3 ఇయర్స్ తర్వాత అంటే 6 ఇయర్స్ వరకు, 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని ఈ గ్రూప్లోకి కన్సిడర్ చేస్తారు. సో ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో అయితే అంగన్వాడీ స్కూల్స్, నార్మల్గా అర్బన్ ఏరియాస్లో చూస్తే ప్లే స్కూల్స్, ప్రీ స్కూల్స్, కిండర్ గార్డెన్స్ ఇలాంటివి. అండ్ రూరల్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చూస్తే ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ ఇలాంటివి. సో ఇవన్నీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ క్లాస్ 1 and 2 వీళ్ళందరూ కూడా ఈ ఫౌండేషన్ స్టేజ్ కిందకి వస్తారు. సో వీళ్ళకి ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ప్లేవే మెథడ్లో ఉంటుంది. అంటే వాళ్ళని ఎలాంటి ఫోర్స్ ఉండదు. సో వాళ్ళ ఇంటి దగ్గర ఏవైతే ఎలా నేర్చుకుంటారో, ఏవైనా యాక్టివిటీస్ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా అయితే నేర్చుకుంటారో అలాగే సేమ్ అలానే నేర్పిస్తారు ఇక్కడ కూడా. సో వాళ్ళపైన ప్రెషర్ అనేది ఉండదు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు చేస్తూ నేర్చుకుంటారు ఏదైనా. ఇప్పుడు వాళ్ళు ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలన్నా, లేకపోతే నంబర్స్ నేర్చుకోవాలన్నా ఏదైనా కానీ ప్లేవే మెథడ్లో లేకపోతే యాక్టివిటీ బేస్లో నేర్పిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేటరీ స్టేజ్. సో ప్రిపరేటరీ స్టేజ్లో మనకి క్లాస్ 3 నుంచి క్లాస్ 5th వరకు ఉంటుంది అనమాట. సో ఈ పిల్లలలో బేసిక్ ఎడ్యుకేషన్ అంటే బేసిక్ నంబర్స్ అండ్ బేసిక్ లిటరసీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళకి కూడా ప్లేవే మెథడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ యాక్టివిటీ బేస్లో చేస్తారు అండ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి. అంటే టీచర్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి చెప్పే విధంగా ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ టీచింగ్ అనేది మదర్ టంగ్లో చేయొచ్చు. అంటే ఇక్కడ మదర్ టంగ్లో చేయొచ్చు అంటే ఇంగ్లీష్లో చేయొద్దా అని కాదు, ఇంగ్లీష్లో కూడా చేయొచ్చు. కానీ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు క్లాస్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు, అందులో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అంటే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, మదర్ టంగ్లో చెప్తే అర్థమవుతుందా, ఏ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమవుతే ఆ లాంగ్వేజ్లో చెప్పుకోవచ్చు. సో ఇందులో కూడా ప్లేవే మెథడ్లో ఉంటుంది. మనకి ఇక్కడ ఫౌండేషన్ స్టేజ్లో వాళ్ళ పిల్లలకి ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు. అంటే క్లాస్ 2 వరకు వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయము. కానీ క్లాస్ 3 నుంచి మనకి ఎగ్జామ్స్ కండక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అంటే ఎగ్జామ్స్ అంటే ఏదో బోర్డ్ ఎగ్జామ్స్ లాగా ఉండవు, వాళ్ళకి వాళ్ళ సిలబస్కి అండ్ వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఇందులో కూడా వీళ్ళకి యాక్టివిటీ బేస్డ్. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పని నేర్చుకోవాలి అంటే ట్రై చేస్తే తెలుస్తుంది, ట్రై చేయకుండా ఏదైనా యాక్టివిటీ చేయకుండా మనకి రాదు. సో అలానే ఇక్కడ కూడా మనం యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ స్టేజ్. సో మిడిల్ స్టేజ్ ఇక్కడ నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది చేంజెస్ అనేది ఎక్కువగా ఇంప్లిమెంట్ అయ్యాయి. ఏంటి అనేది మిడిల్ స్టేజ్ అనేది 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు స్టూడెంట్స్ ఉంటారనమాట. సో వీళ్ళకి 6th క్లాస్ వాళ్ళ నుంచి వీళ్ళకి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటే వీళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు అంటే థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అప్లై చేస్తారు. అంటే అది ఏదైనా సబ్జెక్ట్ అవనివ్వండి, వాళ్ళకి ప్రాక్టికల్ అప్లికేషన్స్ అనేది చూపిస్తారు. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొన్ని డేస్ థియరిటికల్ నాలెడ్జ్, కొన్ని డేస్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇంటర్న్షిప్స్ ఇవ్వడము, లేకపోతే ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళడము, ఇండస్ట్రీస్కి తీసుకెళ్ళడం అలాంటివి జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక కార్పెంటర్ ఉన్నాడు. సో కార్పెంటర్ గురించి వీళ్ళు బుక్స్లో చదువుతారు, కార్పెంటర్ ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇలా చేస్తాడు, డోర్స్ని మేక్ చేస్తాడు, అది చేస్తాడు అని చెప్తారు. కానీ ఎలా చేస్తాడు అనేది వాళ్ళకి తెలుసా? తెలియదు. సో అక్కడికి తీసుకెళ్తే అంటే లోకల్గా ఉన్న అతని దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు నేర్చుకుంటారు. అంటే చూస్తారు, దే విల్ నో అంటే ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఇది హార్డ్ వర్క్ అనేది తెలుస్తుంది. సో అలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ అలానే ఇక్కడ వీళ్ళకి లాజికల్ థింకింగ్ అనేది కూడా ఇంక్రీజ్ చేయడానికి సిలబస్ని చేంజెస్ చేస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ వీళ్ళకి కోడింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో కోడింగ్ ఎందుకు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ మొత్తం కోడింగ్ పైన డిపెండ్ అయింది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ఉన్న ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఏదైతే 10+2+3 ఉందో అందులో బేసిక్గా మీకు ఇంజనీరింగ్ కానీ డిగ్రీలో వెళ్తే మీకు కోడింగ్ సబ్జెక్ట్ వస్తుంది. అంటే C++, జావా ఇలా వస్తాయి. సో సడన్గా ఇప్పుడు మీకు ఇంటర్ వరకు ఎలాంటి కోడింగ్ క్లాసెస్ ఉండవు. సడన్గా మీకు ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి సి అనేది కొత్తగా సబ్జెక్ట్ అనిపిస్తుంది. సో చాలా మంది భయపడిపోతుంటారు స్టూడెంట్స్, ఏంటి సియా ఇదా మాకు రాదు, మేము ఏం చేయాలి. సో అలా కాకుండా ఉండడానికి 6th క్లాస్ నుంచే కోడింగ్ క్లాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ అలానే వీళ్ళకు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్రాక్టికల్ అప్లికేషన్ అన్ని సబ్జెక్ట్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ స్టేజ్, ఇది 4 ఇయర్స్ ఉంటుంది. సో ఇందులో క్లాసెస్ 9 నుంచి 12 వరకు. అంటే
ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో 9th 10th సపరేట్, మళ్ళీ 11th 12 అంటే 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట. సో అలా కాకుండా ఇక్కడ 9 నుంచి 12 క్లాసెస్ అన్ని ఒక దగ్గరే కంబైన్ చేశారు, దాన్నే సెకండరీ స్టేజ్ అంటారు. సో ఇందులో మెయిన్గా వీళ్ళు ఇచ్చిన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వీళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ. సో ఇప్పుడున్న ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆఫ్టర్ 10th అయిపోగానే యూ నీడ్ టు చూస్ ఐదర్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి ఇలా డిసైడ్ చేసుకోవాలి ఏదో ఒక స్ట్రీమ్. కానీ మీకు ఇంట్రెస్ట్ ఒక సబ్జెక్ట్ మీద ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ఇంకో దాంతో కంబైన్ అయింది. సపోజ్ ఇప్పుడు మీకు ఫిజిక్స్ ఇష్టం, బయాలజీ ఇష్టం, కెమిస్ట్రీ ఇష్టం లేదు, కానీ మీరు ఫిజిక్స్ బయాలజీ ఇష్టం కాబట్టి మీరు బైపీసీఏ తీసుకోవాలి. సో అలా కాదని మ్యాథ్స్ తీసుకున్నా మ్యాథ్స్ స్ట్రీమ్లో కూడా కెమిస్ట్రీ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా ఆప్షన్స్ లేవన్నమాట, మనకి ఓన్లీ ఆ స్పెసిఫిక్ స్ట్రీమ్లోనే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ అలాంటి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇచ్చారన్నమాట. సో ఏంటి అంటే ఇక్కడ మీ ఇష్టం ఉన్న సబ్జెక్ట్స్ మీరే డిసైడ్ చేసుకోవాలి, అంటే స్టూడెంట్స్ క్యాన్ డిసైడ్ దేర్ సబ్జెక్ట్స్ ఏవి తీసుకోవాలి అనేది. అండ్ మల్టీ డిసిప్లినరీ స్టడీ అంటే సెలెక్టింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ streams, and next greater critical thinking and flexibility and student choice of subject. సో మీ ఇష్టం ఉన్న సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మీకు బయాలజీ ఇష్టమా బయాలజీ తీసుకోండి, సోషల్ ఇష్టమా సోషల్, జియోగ్రఫీ ఇష్టమా జియోగ్రఫీ, ఇలా తీసుకొని మీ ఓన్ స్టడీ మీరు చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అ ప్రొవిజన్ గివెన్ ఇన్ సెకండరీ స్టేజ్. అండ్ ఇక్కడ ఎగ్జామ్స్ కూడా సెమిస్టర్ వైజ్ ఉంటాయి, అంటే మీకు ఇయర్లీ 2 times ఉంటాయి. సో ఫ్రమ్ 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీకు సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో 9th క్లాస్ నుంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సో మీకు ఏమవుతుంది ఇక్కడ మీ ఇష్టం ఉన్న సబ్జెక్ట్స్ మీ ఇంట్రెస్ట్ ఏముందో అది చూస్తారు. అండ్ అలానే 6th క్లాస్ నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇప్పుడున్న ప్రెసెంట్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో ఏంటి, ఏదైనా డాన్స్ కాంపిటీషన్ అవుతున్నప్పుడు లేకపోతే ఏదైనా మ్యూజిక్ కాంపిటీషన్ అవుతున్నప్పుడు వాటప్పుడే స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి వస్తారు, మిగతా టైంలో స్టడీస్లో బిజీ ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి సబ్జెక్ట్స్ని కూడా యాజ్ ఎ సబ్జెక్ట్స్గా ఇంట్రడ్యూస్ చేశారు, అంటే కంపల్సరీ సబ్జెక్ట్స్ లాగా ఇంట్రడ్యూస్ చేశారు. సో అందులో మీకు మ్యూజిక్, ఆర్ట్స్, డాన్సింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, యోగా ఇలాంటివన్నీ కూడా మీకు 6th క్లాస్ నుంచి కంపల్సరీ ఎడ్యుకేషన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే మదర్ టంగ్ లాంగ్వేజ్ అంటే ఫౌండేషన్ స్టేజ్ అండ్ ప్రిపరేషన్ స్టేజ్ రెండు కూడా మదర్ టంగ్ అంటే లోకల్ లాంగ్వేజ్ కానీ మదర్ టంగ్లో కానీ ఆర్ ద స్టూడెంట్ విషెస్. సో ఏదైనా లాంగ్వేజ్లో టీచింగ్ జరగవచ్చు అండ్ స్టూడెంట్ కూడా లెర్న్ చేయొచ్చు, అంటే స్టూడెంట్స్ పైన ఈ లాంగ్వేజ్ నేర్చుకో అనే ప్రెషర్ అనేది ఉండదన్నమాట. అండ్ అలానే గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇప్పుడు లాంగ్వేజ్ ఓన్లీ మదర్ టంగ్లోనే చెప్పాలి అంటే పేరెంట్స్ డౌట్ ఏంటి అంటే ఇంగ్లీష్ రావాలి మా పిల్లలకి, సో ఇంగ్లీష్ రావాలి అంటే ఈ మదర్ టంగ్ లాంగ్వేజ్లో టీచ్ చేస్తే ఇంగ్లీష్ ఎలా వస్తుంది అని. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్గా ఉంటుంది, కానీ వే ఆఫ్ టీచింగ్ అంటే కాన్సెప్ట్ అర్థం కావడానికి పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది మదర్ టంగ్లో చేస్తారు. సో దానివల్ల ఇంగ్లీష్కి ఎఫెక్ట్ ఉంటుంది అని ఏం లేదు, కానీ దీనివల్ల మదర్ టంగ్ ఏదైతే పెట్టారో లోకల్ లాంగ్వేజ్లో టీచ్ చేసుకోవచ్చు అనేది ఇది ఆప్షనల్గా చెప్పారనమాట. సో దెర్ ఇస్ నో ప్రెషర్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మదర్ టంగ్లో టీచ్ చేయాలని చెప్పిందో అది ఇట్ ఈస్ ఏ ఆప్షనల్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తమిళనాడులో తమిళియన్ ఉర్దూ స్టూడెంట్స్ ముస్లిమ్స్ ఎవరైతే వాళ్ళు ఉర్దూ మీడియంలో నేర్చుకుంటారు, సో అలాంటి వాళ్ళకి కంటిన్యూ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే కాంట్రవర్సీ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్పొద్దా ఇంగ్లీష్లో, అలా ఏం లేదు, ఓన్లీ కాన్సెప్ట్ అర్థం కావడానికి మాత్రమే మీకు తెలుగులో కానీ మీ మదర్ టంగ్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది మీకు స్టూడెంట్స్కి ఆల్రెడీ తెలుసు, మీ టీచర్ సపోజ్ ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయింది కాన్సెప్ట్ మీకు అర్థం కాదు, అదే మీరు మళ్ళీ తెలుగులో కనుక టీచర్ చెప్పింది అనుకోండి మీకు కొంచెమైనా ఐడియా వస్తుంది. సో మీ స్టూడెంట్స్కి అయితే ఐడియా ఉంటుంది, పేరెంట్స్కి వాళ్ళు క్లాస్లో ఉండరు కాబట్టి పేరెంట్స్కి తెలియదు టీచర్ ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తే పిల్లలకు అర్థమవుతుంది అని. సో మనం హ్యాండ్కి ఉన్న 5 fingers ఈక్వల్ ఉన్నాయా లేవు. సో క్లాస్లో కూడా ఉన్న పిల్లలలో అందరూ ఈక్వల్ ఉంటారు, కొందరు అబవ్ యావరేజ్ ఉంటారు, కొందరు బిలో యావరేజ్ ఉంటారు, కొందరు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో అందరికీ అర్థం కావాలి అంటే వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్లోనే వెళ్ళాలి. సో వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ అన్నప్పుడు బిలో యావరేజ్ స్టూడెంట్కి స్టడీ నార్మల్గా ఉంటుంది, అలాంటి వాడికి ఇంగ్లీష్లో చెప్తే ఏమర్థమవుతుంది కాన్సెప్ట్ అర్థం అవ్వదు. సో అలాంటి వాళ్ళకి మదర్ టంగ్లో కానీ వాళ్ళకి ఇష్టమైన లాంగ్వేజ్లో కానీ చెప్తే కాన్సెప్ట్ వాళ్ళ వరకు రీచ్ అవ్వగలుగుతుంది అనే ఒక ఇంటెన్షన్.